మీరు అన్నట్టుగా ఈ తీగలన్నీ లాగుతున్నప్పుడు ఇప్పటివరకు తగలలేదు, కానీ జగన్ దాకా కూడా వెళ్తాయి. ఇవి టార్గెట్ జగన్ కాబట్టి వీళ్ళందరినీ చేసిన తర్వాత దీన్ని కొనసాగింపుగా జగన్ దాకా వెళ్తుంది. దీనికి తగినట్టే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లో పట్టుబడిన వాళ్ళకి సంబంధించిన దుబాయ్లో వాళ్ళ ఇళ్లలోనే వ్యవహారాలన్నీ కూడా జరిగాయి. ఈ రాజ్ కసిరెడ్డికి సంబంధం లాంటి వాళ్ళు అక్కడి నుంచే చేశారు. ఇలాంటి కథనాలు మీడియాలో చాలా ఉధృతంగా వైరల్గా అవి తిరుగుతున్నాయి. కాబట్టి నిజంగా ఒక విధంగా ఇది బీఆర్ఎస్ నాయకులను కూడా అప్పుడప్పుడు లాగుతున్న ఒక పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జగన్ ఇది జగన్కి సెగ తగిలే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే లిక్కర్ అనేది లాగారో, మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా అంతకుముందే ఉన్నారు. అంతకుముందే ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు. ఆ సిట్ దగ్గర ఆయన వ్యవహరించిన తీరు, అప్పుడు చాలా ఆవేశంగా ఆయన చెప్పడం, వీటన్నిటి మీద కూడా చాలా కోర్టు కూడా స్పందించినట్టుంది. సిట్టు కూడా స్పందించింది ముఖ్యంగా. కాబట్టి ఇంతమంది వరుస బట్టి కనుక వెళ్ళేటైతే అప్పుడు అది వైసీపీకి ఒక తీవ్రమైనటువంటి విఘాతం అవుతుంది. జగన్ కూడా చెగ తగులుతుంది. నిన్న మనం మాట్లాడినట్టుగా కాస్త ముందు వెనక అనేది ప్రభుత్వ వర్గాలు, తెలుగుదేశం వర్గాలు భావిస్తున్న మాట. మరి ఆయన కూడా మళ్ళీ ముందస్తు బెయిల్ తెచ్చుకోవడాలు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. ఇంకోటి ఏమో లిక్కర్ స్కామ్ అనేది బేసిక్గా డబ్బుతో, భారీ డబ్బుతో ముడిపడి ఉంది. కాబట్టి ఇది ఇలా నడుస్తున్న కొద్దీ ఈ నిధులన్నీ ఎక్కడికి పోయాయి, ఏమయ్యాయి, ఎవరెవరి చేతులు మారాయి, ఎలా వాడారు అనేది ఇంకా విస్తరించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఫోకస్ ఈజ్ ఆన్ లిక్కర్ స్కామ్. సెకండ్ రౌండ్ ఆఫ్ అరెస్ట్, రెండవ రౌండ్ అరెస్టులు వైసీపీలో జరగటం, మూడోది మాజీ ముఖ్యమంత్రిని కూడా ఈ సెగ తగిలేటటువంటి అవకాశం, ఇది రాబోయే రోజుల్లో మనం గమనించాల్సి ఉంటుంది. ఇంకొకటి, మిథున్ రెడ్డి ఇప్పుడు అందుబాటులో లేడు. ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. అది మీరు అజ్ఞాతంలో నుండి అందుబాటులోనండి, లేకపోతే ఇంకో భాషలో పరారీలోనండి, అది ఎవరికి వాళ్ళు తీసుకునే భాషను బట్టి ఉంటుంది. కానీ గతంలో ఒకసారి ఆయన హైకోర్టు అప్పుడు కొట్టేసినప్పుడు ఆయన కనిపించలేదు, ఇప్పుడు కూడా ఆయన కనిపించలేదు. సో ఎక్కడ ఉన్నారు? ఆయనకు లుకౌట్ నోటీస్ అప్పుడే జారీ చేశారు. ఆ లుకౌట్ నోటీస్ ఉంది. కాబట్టి ఇప్పుడు లుకౌట్ నోటీస్ కింద ఆయన వేటాడేటటువంటి ఒక పని మటుకు ఇప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అన్నది వైసీపీకి సంబంధించి అది పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. దానివల్ల కదిలేటటువంటి లిక్కర్ స్కామ్ డొంకను కదలటం అన్నది కూడా ఒక ముఖ్యమైన పరిణామమే. ఎందుకంటే ఆ విషయంలో చెప్పుకోదగినంత సమాచారం వాళ్ళు సేకరించి ఉన్నారు. ఇంకోటి, విజయసాయిరెడ్డి తర్వాత మారారు, మళ్ళీ వైసీపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ జగన్ మీద ఆయన ఏమి చెప్పలేదన్నది నిజమైనప్పటికీ వీళ్ళందరూ ముందుగా మా ఇంట్లో సమావేశమై డబ్బులు ఎలా సమకూర్చుకోవాలి ఇవన్నీ ప్లాన్ వేశారు. దానికి నేనే డబ్బు సమకూర్చాను, అప్పిప్పించాను, ఇది కూడా ఆయన చెప్పాడు. అంటే ఒక ప్రభుత్వం యొక్క ఒక విధానం ఇంకా రూపొంది ఉత్తర్వు రాకముందే వేరే పక్క రాష్ట్రంలో వాళ్ళ ఇంట్లో ఇదంతా కూడా జరిగింది అని ఒక అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఆ పార్టీ ముఖ్యుడు స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా దీనికి ఇంతకంటే మోతుబరి సాక్ష్యం ఏమీ ఉండదు కదా. కాబట్టి ఈ కేసు చాలా సీరియస్ ఛాలెంజ్గా మారే అవకాశం ఉంది. సార్ జనసేన ఏంటి పార్టీ మీద ఫోకస్?